చూసినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి నడిపించబడిన వ్యక్తి he will rejoice, he will have joy, he will live in joy, he will enjoy. The choice is yours. కొంతమంది ఏం లేని దానికి కూర్చొని ఏడుస్తారంట. నీవు ఏడవలసిన అవసరం పడవలసిన దిగులు చెందాల్సిన అవసరం లేదు, కానీ అక్కర్లేని తల మీద వేసుకుని అక్కర్లేని తలంపులు తల మీద వేసుకుని బ్రతుకు ఏడుచుకుంటా చేస్తాం. The challenge is yours. You gonna live in joy. కలిగిన దాంట్లో, దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకం ఉండి దేవుడు దీవించిన దాన్ని బట్టి దేవా స్తోత్రం, ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ ఫర్ వేర్ ఐ యామ్. ఈ రోజు నాకేం తక్కువ చేయలేదు ప్రభా, ఈ దినము పోషించావు, తిరిగి చూస్తే ఎప్పుడో పోతాను అనుకున్నాను, నన్ను ఇంతవరకు నడిపించావు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ లార్డ్. కృతజ్ఞత ఉందా? లేకపోతే ఏది లేదో పెట్టుకుని చింతిస్తా ఉంటారా? సో ద థాట్ ఇస్ యువర్స్, చాయిస్ ఇస్ యువర్స్. చింతించేవాడు ఏం చేస్తాడంటే అక్కర్లేని కొంటాడంటే, అక్కర్లేని ఇంకా ఎక్కువ చేస్తాడంటే ప్యాంపర్ చేసుకుంటానికి. అందుకని చింతలో ఉన్నవాడు చూడండి, డిప్రెషన్లోకి వెళ్ళిన వాడు, యాంగ్జైటీలోకి వెళ్ళిన వాడు కామన్గా ఏం చేస్తాడు తెలుసా? బాడీ నెక్స్ట్ అబ్యూస్ చేస్తాడంట, ఓవర్ ఈటింగ్.